హలో నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అవర్ మల్టీ టాలెంటెడ్ పిల్ల. ఈరోజు మనం వీడియోలోని చూడండి స్ట్రాబెర్రీ రౌండ్గా వచ్చే స్ట్రాబెర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాము. ఫస్ట్ నేను పింక్ కలర్ థ్రెడ్ తీసుకుంటున్నానండి, ఊలు. దీన్ని ఫస్ట్ మ్యాజిక్ రింగ్ చూడండి చేతికి ఇలా చుట్టి మ్యాజిక్ రింగ్ చేసి, ఇప్పుడు ఫస్ట్ సింగిల్ స్టిచ్ వేసిన తర్వాత ఒక చైన్ వేసుకొని ఫస్ట్ ఇలా చుట్టి ఇలా తిప్పిన తర్వాత ఇక్కడ పఫ్ స్టిచ్ అనేది ఇలా వేయాలండి. చూడండి ఇలా 3 టైమ్స్ తీయాలి. చూసారా, ఇలా పట్టుకొని ఇలాగా మనం తీసి దీనికి మనం ఒక చైన్ వేసుకోవాలి. ఇప్పుడు మనకి అది పఫ్ స్టిచ్గా వస్తుంది అన్నమాట. అలాంటి స్టిచెస్ మొత్తం 3 వేయాలి. ఇప్పుడు ఆ రింగ్ లోపల నుంచి అండి, మ్యాజిక్ రింగ్ లోపల నుంచి ఇలా వేయాలి. చూడండి, పఫ్ స్టిచ్ అనేది కొంచెం ప్రాక్టీస్ చేయాలి, కానీ చాలా ఈజీ. చూడండి, ఇప్పుడు చైన్ వేసుకున్న తర్వాత 3 అయిపోయాయి కదా, 3 సార్లు వేసాను కదా పఫ్ స్టిచ్ అనేది. ఇప్పుడు మనం టైట్ చేసుకుందాం మ్యాజిక్ రింగ్ని. చూడండి, ఫస్ట్ 2 చైన్ వేసాను కదా, అక్కడ దానిపైన చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇదిగో ఇక్కడ మనం స్లిప్ స్టిచ్ వేసి జాయిన్ చేసేయాలి. అంటే ఒకేసారి ఈ ఎన్ని లూప్స్లో నుంచి ఒకేసారి తీయాలి. చూసారా, జాయింట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ రౌండ్ అన్నమాట. 2 చైన్, మళ్ళీ సేమ్ ఇలాగే పఫ్ స్టిచ్ అదే లూప్లో వేయాలి. చూడండి, ఇక్కడ చిన్న లూప్లా ఉంది కదా కిందన, అక్కడ ఆ లూప్లో ఈ లూప్లో నుంచి వేయాలి. ఇలా 3 టైమ్స్ తీయాలండి పఫ్ స్టిచ్. మీకు ఎన్ని కావాలంటే అన్ని టైమ్స్ తీసుకోవచ్చు, 4, 5 కన్నా ఎక్కువ వద్దు. చూడండి, అదే లూప్లో మళ్ళీ సెకండ్ టైం కూడా తీస్తున్నాను. మొత్తం 2 టైమ్స్ తీయాలి ఒక లూప్లో. అంటే కిందన మనకి ఎన్ని వచ్చాయి, 3 లూప్స్ వేసాం, 3 పఫ్ స్టిచెస్ వేసాం కదా, పైన మనకి 6 రావాలి. చూడండి, ఇక్కడ లూప్ ఉంది కదా సెకండ్ లూప్, దాంట్లోని సేమ్ పఫ్ స్టిచ్. చూడండి, మళ్ళీ అదే లూప్లో వేస్తున్నాను పఫ్ స్టిచ్. అంటే ఒక్కొక్క లూప్లో 2 టైమ్స్ అలా వేస్తున్నాను. అయిపోయింది కదా 2 టైమ్స్. నెక్స్ట్ లూప్లో థర్డ్ లూప్లో మళ్ళీ 2 టైమ్స్. ఇది థర్డ్ లూప్. టూ టైమ్స్ వేయాలి. చూడండి, మొత్తం 6 వచ్చాయి కదండి టోటల్. ఇది బ్యాక్ సైడు, ఇది ఫ్రంట్ సైడు. మనం దీన్ని జాయిన్ చేసాక తిరగేస్తాం. చూడండి, ఫస్ట్ జాయిన్ చేసేద్దాం స్లిప్ స్టిచ్ పైన. మనకి ఫస్ట్ 2 చైన్ వేసాం కదా, దానిపైన చూడండి రివర్స్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. చూడండి, గోల్గా వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ రౌండ్లో 2 చైన్ వేయాలి. 2 చైన్ వేసిన తర్వాత మళ్ళీ అదే లూప్లో పఫ్ స్టిచ్ అనేది వేయాలి. చూడండి, నేను చూపిస్తున్నట్టుగా పఫ్ స్టిచ్ అనేది వేయాలి. 2 టైమ్స్ వేయాలి. వన్ టైం అయిపోయింది కదా. నెక్స్ట్ మళ్ళీ అదే లూప్లో చూడండి 2 టైమ్స్. సేమ్ ఈ 6 లూప్స్ ఉన్నాయి కదా మనకి, 6 లూప్స్లో కూడా ఇలాగే 2 టైమ్స్ అనేది పఫ్ స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి.
చూడండి టోటల్ 12 పఫ్ స్టిచెస్ అనేవి వేసాను. అంటే 6 కదా లాస్ట్ రౌండ్లో, ఈ రౌండ్లో దాని డబుల్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ 2 చైన్ వేసాం కదా, దానిపైన లూప్ ఉంటుంది, అక్కడ మనం జాయిన్ చేయాలి. జాయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ 4th రౌండ్ ఎలా వేయాలో చెప్తున్నాను చూడండి. అది లూప్ కింద వస్తుంది. 2 చైన్ వేయాలి 4th రౌండ్లో. ఇక్కడ మనము 2 చైన్ వేసిన తర్వాత ఇది ఫస్ట్ లూప్ కింద కన్సిడర్ చేసి ఈ ఫస్ట్ లూప్లో ఒక పఫ్ స్టిచ్ అనేది వేయాలి. నెక్స్ట్ లూప్లో 2 పఫ్ స్టిచెస్ అనేవి వేయాలి. ఇది సెకండ్ లూప్ అనుకుంటే దీంట్లో మనం 2 పఫ్ స్టిచెస్ అనేవి వేయాలి. ఒకటి అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ అదే లూప్లో వేస్తున్నాను చూడండి. చూడండి అయిపోయింది కదా. 2 పఫ్ స్టిచెస్ నెక్స్ట్ లూప్లో అంటే 3rd లూప్లో ఒకటి వేస్తున్నాను. ఒకటే వేయాలి అంటే ఒక లూప్లో 2, ఒక లూప్లో 1 అలా వేసుకుంటూ వెళ్ళాలి. 2 1 2 1 పఫ్ స్టిచెస్ అని. ఇప్పుడు ఒకటి అయిపోయింది కదా. ఇప్పుడు 4th లూప్లో మళ్ళీ 2 పఫ్ స్టిచెస్ అనేవి వేస్తున్నాను. 1 మళ్ళీ సెకండ్ది సేమ్ అదే లూప్లో సేమ్ ఈ రౌండ్ అంతా కూడా అంటే 4th రౌండ్ అంతా కూడా అలానే వేసుకుంటూ వెళ్ళాలి. చూడండి 4th రౌండ్లో టోటల్ మనకు 18 లూప్స్ అనేవి వస్తాయి. అంటే 18 పఫ్ స్టిచెస్ అనేవి. ఇప్పుడు మనం దీన్ని జాయిన్ చేసిన తర్వాత 5th రౌండ్లో ఫస్ట్ 2 చైన్ పఫ్ స్టిచ్ వేయాలి. సేమ్ అదే లూప్లో ఒకటి ప్రతి లూప్లోని ఒక్కొక్క పఫ్ స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. అంటే 18 లూప్స్లో 18 పఫ్ స్టిచెస్, టోటల్ 18 పఫ్ స్టిచెస్ అనేవి రావాలి. నెక్స్ట్ అంటే ఈ 5th రౌండ్లో చూడండి మన ఛానల్లోని చాలా వీడియోస్ ఉన్నాయండి. కీ చైన్స్, స్వెటర్, పోంచో, అలాగే మొబైల్ పౌచ్, నార్మల్ పౌచ్, స్క్వేర్ గ్రానీ ఇలాంటి వీడియోలు చాలా ఉన్నాయండి. అలాగే డోర్ కటన్కి మనకి ట్రిక్ ఒకటి చెప్పాను, అది కూడా ఉంది. ఇవన్నీ కూడా చూడండి వీడియోలు. మరెందుకు లేటు, వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 5th రౌండ్ టోటల్ 18 వచ్చిన తర్వాత జాయిన్ చేసి చూడండి షేప్ వచ్చింది కదా. ఇప్పుడు 6th రౌండ్ సేమ్ అలానే 2 చైన్ వేయాలి ముందు. అదే లూప్లో మళ్ళీ పఫ్ స్టిచ్, చూడండి ఒక్క పఫ్ స్టిచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అంటే సెకండ్ లూప్ స్కిప్ చేయాలి, వదిలేసి 3rd లూప్లో మళ్ళీ ఒకే పఫ్ స్టిచ్ అనేది వేయాలి. అంటే ఒక లూప్ వదిలేస్తూ ఒక లూప్లో అలాగా పఫ్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ లూప్ స్కిప్ చేసి ఆ నెక్స్ట్ లూప్లో ఒక పఫ్ స్టిచ్ వేయాలి. చూడండి ఈ రౌండ్ అంతా కూడా అలానే వేసుకుంటూ వెళ్ళాలి. టోటల్ మనకి 9 వస్తాయి, 9 స్టిచెస్ అనేవి వస్తాయి. ఇప్పుడు మనం జాయిన్ చేసేయాలి. చూడండి షేప్ వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ 2 చైన్ వేయాలి. సేమ్ అదే లూప్లో పఫ్ స్టిచ్,
చూడండి నెక్స్ట్ లూప్ వదిలేసి థర్డ్ లూప్లో మళ్ళీ పఫ్ స్టిచ్ వేయాలి. అంటే మధ్య మధ్యలో ఒక్కొక్క లూప్ అనేది వదిలేస్తూ ఉండాలి. చూడండి సేమ్ ఇదంతా అదే ప్రాసెస్. టోటల్ 5 రావాలి. చూడండి లాస్ట్లో జాయిన్ చేసి షేప్ వచ్చింది కదండి. ఇప్పుడు మనము నెక్స్ట్ రౌండ్కి అంటే ఇదంతా కూడా మనం సింగిల్ స్టిచ్ వేయాలి. నెక్స్ట్ రౌండ్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. దానికన్నా ముందు మనం ఇందులో స్టఫింగ్ అనేది చేసుకోవాలి. ఇది పాలిస్టైన్ స్టఫర్ అండి. ఇది స్టఫింగ్. ఇది నేను ఆన్లైన్లో కొన్నాను. మీకు లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అమెజాన్లో కొన్నాను. ఇది తడిసినా సరే ఏమవ్వదండి. ఆ టెడ్డీ బేర్స్లోని, కీ చైన్స్ కొన్నిటిలో, అలాగే డాల్స్లోని ఇది పెడుతుంటూ ఉంటారు, మీరు చూసే ఉంటారు. చూడండి ఇలా పెట్టిన తర్వాత టైట్గా ఇప్పుడు మనం నెక్స్ట్ రౌండ్లో సింగిల్ స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి ఒక్కొక్కటి. అంటే అది మనకి దగ్గరగా వస్తుంది, గ్యాప్ లేకుండా. చూడండి 5 సింగిల్ స్టిచ్ అనేవి అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసేస్తాము. ఇది కట్ చేసి నెక్స్ట్ గ్రీన్ కలర్ తీసుకుంటాను. చూడండి స్ట్రాబెర్రీ వచ్చింది కదా. ఇప్పుడు గ్రీన్ కలర్ అనేది లీవ్స్ అండి. లీవ్స్ ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేర్చుకుందాము. ఫస్ట్ దీనికి కూడా ముందు మనం మ్యాజిక్ చైన్ వేసుకొని చూడండి రింగ్ లోపల నుంచి ఫస్ట్ మనం ఒక సింగిల్ స్టిచ్ వేసి పైన ఒక చైన్ వేసిన తర్వాత రింగ్ లోపల నుంచి మనము హాఫ్ డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి హాఫ్ డబల్ స్టిచ్ ఫస్ట్ దీనికి ఒకసారి ఇలా తిప్పి రింగ్ లోపల నుంచి తీసిన తర్వాత పైన 3 లూప్స్ వచ్చాయి కదా, 3 లూప్స్ నుంచి ఒకేసారి తీయాలి. ఇలా మనం 12 హాఫ్ డబల్ స్టిచెస్ అనేవి వేసుకోవాలి. ఈ రింగ్ లోపల నుంచి వేసుకున్న తర్వాత చూడండి రింగ్ టైట్ చేయాలి. ఇలా గట్టిగా లాగిన తర్వాత అది దగ్గరికి వస్తాయి కదా. ఇప్పుడు మనం దాన్ని ఫస్ట్ 2 చైన్ వేసాం కదా, అందులో జాయిన్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ 6 చైన్ వేయాలండి. 5 అయ్యాయి కదా, 6. ఇప్పుడు ఒక లూప్ వదిలేసి సెకండ్ లూప్లో మనం సింగిల్ స్టిచ్ అనేది వేయాలి. సింగిల్ స్టిచ్. ఆ నెక్స్ట్ లూప్లో డబుల్ స్టిచ్ అనేది వేయాలి. సో డబుల్ స్టిచ్ అనేది ఒకసారి ఇలా తిప్పిన తర్వాత ఫస్ట్ 2 లూప్స్లో తీయాలి, తర్వాత మళ్ళీ 2 లూప్స్లో తీయాలి. ఇది డబుల్ స్టిచ్. ఇది మన వీడియోస్లో ఉన్నదండి. డబుల్ స్టిచ్ ఎలా వేయాలి, ప్రతి స్టిచ్ కూడా ఎలా వేయాలనేది ఒకసారి సెర్చ్ చేయండి, మన ఛానల్కి వెళ్ళి విజిట్ చేయండి. చూడండి ఇలాగా ఒకసారి సింగిల్ స్టిచ్ 4 డబుల్ స్టిచెస్, అంటే ఒక్కొక్క లూప్లో ఒక్కొక్క డబుల్ స్టిచ్ 4 టైమ్స్ వేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ చూడండి ఒకటి లూప్ మధ్యలో వదిలేసిన తర్వాత సెకండ్ లూప్లో నేను స్లిప్ స్టిచ్ ద్వారా జాయిన్ చేస్తున్నాను. ఇలా వస్తుందండి పెటల్ అనేది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుండే స్టార్ట్ చేస్తున్నాను. చూడండి 1 2 3 4 5 6 చైన్ వేసిన తర్వాత మళ్ళీ ఒకటి స్కిప్ చేసిన తర్వాత సింగిల్ స్టిచ్, నెక్స్ట్ లూప్లో థర్డ్ లూప్లో డబుల్ స్టిచ్, ఫోర్త్ లూప్లో కూడా డబుల్ స్టిచ్, ఫిఫ్త్ లూప్లో కూడా డబుల్ స్టిచ్, సిక్స్త్ లూప్లో కూడా డబుల్ స్టిచ్. చూడండి ఇలాగా వేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఇలా వస్తుంది కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఈ లూప్ వదిలేసి సెకండ్ లూప్లో దీన్ని స్లిప్ స్టిచ్ ద్వారా జాయిన్ చేయాలి. చాలా ఈజీ అండి ఈ లీవ్స్ అనేవి. ఒకటే ప్రాసెస్ ఉంటాయి. నేను ఆల్రెడీ 2-3 వీడియోలు మన ఛానల్లో పెట్టాను, చూడండి. ఆకులు అనేది ఎలా వేయాలో చూడండి. అన్నీ వేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు మనం జాయిన్ చేసి కట్ చేసేద్దాం. చూడండి బ్యాక్ సైడ్కి తీసుకొని వెళ్ళి ఇలా స్లిప్ స్టిచ్ ద్వారా బ్యాక్ సైడ్కి తీసుకొని వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను 10 చైన్ వేసుకుంటున్నానండి. ఇది కీ చైన్కి హ్యాంగింగ్ కోసం. చూడండి మిడిల్లో వరకు తీసుకెళ్ళాను కదా. ఇప్పుడు నేను 10 చైన్ వేసుకుంటాను. నార్మల్ చైన్ అండి ఇది. మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ జాయిన్ చేసేయాలి మధ్యలో.
జాయిన్ చేసి కట్ చేసిన తర్వాత చూడండి ఆకు అనేది ఫైనల్గా ఇలా వచ్చింది. చూడడానికి అమీబాలాగా ఉంది కదా, అలా చూడండి. ఇది ఇప్పుడు మనం స్ట్రాబెర్రీకి అటాచ్ చేయాలి. చూడండి దీనిపైన ఇది మీరు ఫెవిక్విక్ ద్వారా అంటించవచ్చు, లేదంటే గ్లూ ద్వారా అంటించవచ్చు, లేదంటే ఇది మనం నీడిల్ ద్వారా కూడా అంటించవచ్చు. నాకు అంటించినది ఫైనల్గా ఇలా వచ్చింది. చాలా క్యూట్గా ఉంది కదండి. మరి ఇంకెందుకు లేటు, వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ అవర్ మల్టీ టాలెంటెడ్ పిల్ల.